ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తున్నావా అక్క? హోమంలో నీళ్లు పోయమని పంపించింది నేనే. ఇవి చాలా? ఇంకా ఏమైనా నేరాలు ఒప్పుకోవాలా? వద్దు తల్లి, దయచేసి ఇంకేమి చెప్పొద్దు. నీకు నమస్కారం. అన్నీ నేనే చేశాననుకో, నీ మనసుకైనా తృప్తిగా ఉంటుంది. అనవసరంగా నిజాలు తెలుసుకోకుండా గీతక్కని నిందించాను. చావో రేవో నాకు నేను తెలుసుకోకుండా ఇంకొకరినంటే ఏం లాభం? పాపం గీతక్క నేనన్న మాటలకి ఎంత బాధపడిందో. అంటే అంటే నెక్స్ట్ చనిపోబోయేది నేనా? నేనే చచ్చిపోతానా? లేక లేక నన్ను నన్ను నేనే చంపుకుంటానా? లేకపోతే ఎవరైనా నన్ను చంపేస్తారా? ఎవరు చంపేస్తారు? ఎలా చచ్చిపోతాను? అమ్మా, ఎక్కడున్నావు అంజలి? ఇంకెక్కడ ఉంటానమ్మా? మా ఇంట్లోనే ఉన్నాను. ఇక అది మీ ఇల్లు కాదే, నువ్వు ఉండాల్సిందే మన ఇంట్లో. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇందాకే మీ అత్తయ్య మావయ్య వచ్చి వెళ్ళారు. ఎలాగైనా నిన్ను ఒప్పించి అర్జున్కి విడాకులు ఇప్పించమన్నారమ్మా. అమ్మా అంజలి, ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. పరువు పోతుందని ఆ రోజు నిన్ను పెళ్లిపీటల మీద బలవంతంగా కూర్చోపెట్టాం. కానీ నిన్ను ఇలా బలి చేస్తామని అనుకోలేదు. మమ్మల్ని క్షమించమ్మా. నువ్వెందుకు నాన్న ఏడుస్తావు? నా తలరాతలో ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అర్జున్కి నిన్ను దూరం చేస్తున్నాం కదమ్మా. పెద్దవాళ్ళం, ఇది మేం చేస్తున్న పాపమే కదమ్మా. నా భవిష్యత్ ఏంటో ఇందాకే తెలిసింది నాన్న. మీరేం బాధ
బాధపడకండి నాన్న. బావ కోసం ప్రాణాలైనా ఇస్తాను. విడాకులు అడిగితే ఇవ్వనా? అంజలి, మీ అత్తయ్య మావయ్యకి ఏమైందో ఏంటో, నువ్వు తప్పుకుంటేనే అర్జున్ సంతోషంగా ఉంటాడు అంటున్నారు. కొడుకు బాగుంటేనే మేం బాగుంటామని తెగేసి చెప్పేసిందమ్మా. నీ కూతురు కోసం నువ్వెంత ఆరాట పడుతున్నావో వాళ్ళ కొడుకు కోసం వాళ్ళు అంతే ఆరాట పడతారు కదమ్మా. పెళ్ళైనప్పటి నుంచి బావకి ఏ సంతోషమూ లేదు. పేరుకి భారీగా ఉండటం కన్నా త్యాగం చెయ్యటమే మంచిది. అంటే ఏంటే, విడాకులు ఇచ్చేస్తావా? విడాకులంటే సంతకం చేసిన పత్రాలు, ప్రాణాలు కాదు కదమ్మా. ఇచ్చేస్తాను. మిమ్మల్ని చూడాలనిపిస్తుందమ్మా. మీ దగ్గరకు వచ్చేస్తాను. అంజలి, అంజలి ఫోన్ పెట్టేసిందండి. అంజలి, ఏమైంది అంజలి? ఎందుకలా ఉన్నావు? చచ్చిపోయే ముందు నిన్ను కళ్ళారా చూసుకుందామనుకుంటే కన్నీళ్లు కూడా నిన్ను చూడకుండా అడ్డుపడుతున్నాయి బావా. పొద్దున్నుంచి ఏం తినలేదంట కదా, పూజ చెప్పింది. పూజ మధ్యలోనే ఆగిపోయిందని బాధపడుతున్నావా? పిచ్చామె వచ్చి నీళ్లు పోయకపోతే అంతా మంచిగానే జరిగుండేది. పాపం మతిస్థిమితం లేని దాన్ని ఏమంటాం చెప్పు? నాకు తనకి పెద్ద తేడా లేదు కదా బావా. అలా ఎందుకు అనుకుంటావు అంజలి? యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నా మీద నీకు తప్ప ఇంకెవ్వరికి నమ్మకం లేదు బావా. మనం 100 ఏళ్ళు కలిసి కాపురం చేయడం అనేది కాలే. ఎందుకిలా మాట్లాడుతున్నావు? నీకేం కాదు. నువ్వు నా అంజలివి, నా ప్రాణానివి. వచ్చే నెల స్వాతి నక్షత్రం లోపు మళ్ళీ స్వామీజీ గారు హోమం చేస్తానన్నారు. ఒక్క నెల ఓపిక పడితే మన బాధలన్నీ తొలగిపోతాయి. ఇంకేం ఆలోచించుకో, పద భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదు బావా. ఇలా అనేవాళ్ళందరికీ ఆకలి ఉన్నట్టే అని నాకు తెలుసు. పెరుగన్నమైనా తిందు ఉండు, తీసుకొస్తా. బావా,
బలవంతంగా తినిపిస్తున్నావని నాకు తెలుసు బావా. అది అది ప్రేమ. కానీ కానీ నేను బలవంతంగా చనిపోతున్నానని నీకు తెలీదు బావా. ఇది మోసం. నీకు అన్యాయం ఇప్పుడు నువ్వు బాధపడ్డా తర్వాత కుదుట పడతావు. కొత్త జీవితాన్ని మొదలు పెడతావు. నువ్వెంత త్వరగా చస్తే అర్జున్ నాకు అంత త్వరగా దగ్గరవుతాడు అంజలి. నీ ప్రాణం పోతే ఆ శరీరంలోకి నేనొస్తాను. అప్పుడు నీలో ఉన్న నేనుంటాను గాని అసలు నువ్వే ఉండవు. ఇదిగో తినంజలి. ఏమైంది బావా? ఈరోజు నువ్వు నీ చేత్తో నాకు తినిపిస్తావా? అదేంటి అలా అడిగావు? ఎందుకో ఈరోజు నీ చేత్తో తినాలనిపిస్తుంది బావా. ఈరోజే కాదు, ప్రతిరోజు తినిపిమన్నా తినిపిస్తాను. ఇది ఆఖరిసారి బావా. రేపు తినిపించాలి అనుకున్నా నేనుండను. ఏమైంది అంజలి? ఆ కళ్ళల్లో నీరేంటి? ఏం లేదు, ప్రేమ అంతే. తినిపించు. ఇదిగో తిను. ఇక చాలు బావా. సరే, ఇంకా ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా? సరే. ఇది నా భార్య అంజలి వేలిముద్ర. ఇది గీతది.
क्या हुआ जी? ఇతని భార్య అంజలి పెద్ద ప్రమాదంలో ఉంది. ముందు నువ్వు ఇంటికెళ్ళు. ఏమైంది? నాకేం అర్థం కావట్లేదు. అంజలికి ప్రాణగండ ఉంది. వాట్? బాబా, ఈరోజు నువ్వు నీ చెత్త నాకు తినిపిస్తావా? ఆమె జాతకం ప్రకారం సరిగ్గా 20 నిమిషాల్లో ప్రాణం పోవచ్చు. ఈ గండం తప్పిస్తే పునర్జన్మ వచ్చినట్టే. ఇంకా అలా చూస్తావేంటి? త్వరగా వెళ్ళి నీ భార్యను కాపాడుకో. అసలు అసలు అంజలికి ఏమైంది? ప్రమాదంలో పడబోతుందని చెప్పగలం గానీ ఏ ప్రమాదమో చెప్పలేం. ఆలస్యం చేస్తే ఆవిడ ప్రాణాలు ఆవిరైపోతాయి. నో! నా అంజలిని నేను కాపాడుకుంటాను. ఎలా అయినా నా అంజలిని నేను కాపాడుకుంటాను. అంజలి, నీకేం కానివ్వను అంజలి. అంజలి, నేనున్నా. అంజలి! 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 నన్ను పెళ్లి చేసుకున్నావన్న మాటే కాని నా వల్ల నీకు ఏ రోజు సుఖం లేదు బాబా. అంజలి! అంజలి! చిన్నప్పటి నుంచి నేను ఆరాధించి ఆరిని ఇష్టపడే నీతో అనుకోకుండా నా పెళ్లి జరగడం నా అదృష్టం అనుకున్నాను. అంజలి! అంజలి! పెళ్లి జరిగింది అన్న సంతోషం నిలిచే లోపే ఎన్నో అవాంతరాలు వచ్చి ఒకే ఇంట్లో ఉన్న మనం దూరంగా ఉండాల్సి వచ్చింది. అంజలి! గీతక్క తిరిగొచ్చి ఇక అన్ని సమస్యలు దూరం అయ్యాయి అనుకునేంత లోపే నాకు ఈ కలలు రావడం, అవి నిజం అవ్వడం. ఇవన్నీ తలుచుకుంటుంటే చాలా బాధేస్తుంది బావా. ఇంట్లో నువ్వు తప్ప అందరూ నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నారు. అంజలి! అంజలి! ఇక నాలో మార్పు రాదని కాంతవద్దయ్య నాతో నీకు విడాకులు ఇప్పించమని అడిగింది. నేను బ్రతికుండగా ఆ పని చెయ్యలేను బాబా. అందుకే నీకు అందనంత దూరం వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ కష్టాలు కన్నీళ్లు లేకుండా
నీకు భార్యనవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను బావా.